Yogesh, welcome back to my channel to PHK to be honest content. ఈ వీడియోలో మనం లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. మూవీలో వైష్ణవి చైతన్య అండ్ ఆశిష్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ఎవరో కాదు ఎంఎం కీరవాణి. ప్లాట్ చూసుకున్నట్లయితే హీరో అండ్ హీరో ఫ్రెండ్ ఇద్దరు కూడా యూట్యూబర్స్ అన్నమాట. ఈ గోస్ట్ గురించి దొంగ స్వామీజీలు వీళ్ళంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ వీడియోస్ తీసి పెట్టడమే వాళ్ళ వర్క్ అన్నమాట. అంటే దెయ్యం లేదు అన్న వాదంతో వీళ్ళు ఎక్కువగా వీడియోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్న టైంలోని తినికి ఒక బంగ్లా గురించి తెలుస్తుంది అనమాట. ఆ బంగ్లాలోకి ఒక దెయ్యం ఉంది, ఆ దెయ్యం ఎప్పుడు అటువైపు ఎవరు వెళ్ళినా సరే చంపేస్తుంది, ఎన్నో ఇయర్స్గా డెవిల్ అక్కడే ఉంది అని చెప్పి ఒక రూమర్ ఉంటుందన్నమాట. సో ఆ దెయ్యం ఎవరు, ఏంటి ఆ స్టోరీ అని తెలుసుకోవాలని హీరో అనుకుంటాడు. సో తను ఒక్కడే అక్కడికి వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే టేక్ ఆఫ్ అయితే మాత్రం బాగానే ఉందనిపించింది నాకు ఫస్ట్ హాఫ్లోని. అంటే కాన్సెప్ట్ ఏంటంటే గోస్ట్ని లవ్ చేస్తున్నాడు అన్న కాన్సెప్ట్ ఏదైతే స్టార్ట్ అయిందో అది బెటర్గానే ఉంది. కాకపోతే ఒక రెండు స్టోరీస్ స్టార్టింగ్లోనే చెప్తారు, అందులో ఏది అసలు ఎక్కడ కనెక్ట్ చేస్తారు అన్నది మనకు అర్థం కాదనమాట స్టార్టింగ్లో. దానివల్ల ఆ కన్ఫ్యూజన్లోనే వెళ్తూ ఉంటుంది. అలానే సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే చాలా సబ్ ప్లాట్స్ వస్తూ ఉంటాయి, ఇది 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 అని చెప్పి కనెక్షన్స్ అవన్నీ ఎక్కువగా పెట్టేసి కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే రెండు ఓకే అనిపించాయి, కొంచెం ఎంగేజింగ్గా అనిపించింది అంతే. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే వైష్ణవి చైతన్య యాక్టింగ్ బాగుందని చెప్పాలి ఈ మూవీలో. కాకపోతే ఏంటంటే అలానే హీరో పర్ఫార్మెన్స్ కూడా నాకు నెగిటివ్లాగా అనిపించింది. ఎక్కడ కూడా ఆ థీమ్కి తగ్గట్టు యాక్టింగ్ అన్నది తన ఫేస్లో తెలియలేదు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ వైష్ణవి చైతన్య తనకి బేబీలో ఏదైతే క్యారెక్టర్ ఉందో సేమ్ అలాంటి క్యారెక్టర్ ఈ మూవీలో కూడా పోర్ట్రే చేశారనమాట. ఓకే అనిపించింది. అండ్ గోస్ట్గా ఒకవైపు నార్మల్గా ఒకవైపు అలా చూపిస్తూ ఉంటారనమాట. సో తనకి ఉన్న ఫేస్ వాల్యూ అన్నది మనకి త్రూ అవుట్ మూవీ కనిపించదు, కొన్ని ఫ్రేమ్స్ మాత్రమే కనిపిస్తాయి. అండ్ ఇందులో ఇంకొక పాజిటివ్ ఏంటంటే దీనికి సినిమాటోగ్రఫీ చేసింది మాత్రం పీసీ శ్రీరామ్. చూడడానికి చాలా అందంగా ఉంటుంది ప్రతి సీన్ కూడా. సో ఆ క్రెడిట్ ఒకటి మాత్రం నిజంగా ఒప్పుకోవాలి, అది చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ అందించింది ఎంఎం కీరవాణి. మ్యూజిక్ అండ్ ఒక 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి మూవీలో. అండ్ బీజిఎం కూడా పెద్ద అమేజింగ్ అని చెప్పకపోయినా సరే పర్లేదు. చాలా చిన్న గోస్ట్ మూవీస్ ఏంటంటే అంతగా బాగోదు మ్యూజిక్, బీజిఎం అవన్నీ ఏదో వెళ్తుంది అన్నట్టు ఉంటుంది. బట్ ఈ మూవీలో బీజిఎం కూడా యాప్ట్గా ఉన్నట్టు ఉంది. డైరెక్ట్ చేసింది అరుణ్ భీమవరపు. ఈయన ప్రీవియస్గా వ్యూహం అని చెప్పి అది మూవీ వెబ్ సిరీస్ తెలియదు, బట్ ఓటీటీ రిలీజ్ అనమాట. అందులోని కొంచెం బాగానే ఉంటుంది. చైతన్య కృష్ణ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు అందులో, ఇంకొక ఆయన కూడా. అదేంటంటే వెళ్తుంది బాగానే ఉంటుంది అనిపిస్తుంది మనకి టువర్డ్స్ ఎండ్ వెళ్ళినప్పుడు. అండ్ ఈ మూవీలో ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది నాకు పెద్దగా నచ్చలేదు. అంటే అతుకులుగా ఏదో అవుతుంది ఏదో ఇక్కడ స్టోరీ అక్కడ స్టోరీ ఇక్కడ అన్నట్టు అనిపించింది అనమాట నాకు త్రూ అవుట్ మూవీ. డైరెక్షన్ కూడా తీసుకున్న కాన్సెప్ట్ ఓకే, కానీ దాని ఎగ్జిక్యూషన్లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ ప్లాట్స్ ఏవైతే చూపిస్తున్నారో అవేవి సరిగ్గా లింక్ అవ్వకపోవడం. అండ్ మనకి ఏదైతే క్లైమాక్స్లోనే రివీల్ అవ్వాలో అది మనకి ఫస్ట్ సీన్లోనే రివీల్ చేసేస్తారనమాట. సో దానివల్ల మనకి ఇంట్రెస్ట్ అన్నది అక్కడే తగ్గిపోతుంది. అంటే ఏదైతే థీమ్ అనుకున్నారో ఆ థీమ్కి తగ్గట్టు అయితే డైరెక్షన్ నాకు అనిపించలేదు, ఎందుకంటే ఫస్ట్లోనే మొత్తం కూడా రివీల్ అయిపోతుంది. నెగిటివ్స్ అంటే డెఫినెట్లీ ఏదైతే స్టోరీ వాళ్ళు చెప్పాలనుకున్నారో అది ఫస్ట్లోనే రివీల్ చేస్తారనమాట, అదొకటి బాగాలేదు. అండ్ మెయిన్గా ఇది వచ్చిన జానరా ఏంటంటే హారర్ మూవీ అని చెప్పి వచ్చింది, హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ అని చెప్పి వచ్చింది. ఇందులో హారర్ అయితే అసలు ఎక్కడా కనిపించలేదు, అది చాలా డిసప్పాయింటింగ్. ఏంటంటే ఒక్క సీన్లో కూడా మనకు అనిపించదు. థియేటర్లో చూసినా సరే డెఫినెట్లీ హారర్ మాత్రం అనిపించింది నాకు ఈ మూవీ చూసినప్పుడు. సో హారర్ అనేది ఎక్కడా లేదు ఈ మూవీలో, అదే ఫస్ట్ నెగిటివ్. థ్రిల్లర్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి ఈ మూవీ మొత్తంలోని, అది ఓకే ఫైన్. బట్ అది కూడా ఏంటంటే క్యాప్టివేటింగ్గా తీయలేదు, అంటే బాగా కనిపించినట్టు తీయలేదు అనమాట. ఏదో ఇటు వస్తుంది అటు వస్తుంది అన్నట్టు వెళ్ళింది. సో అది
కూడా నాకు నెగిటివ్గా అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా అంతగా బాగోలేదన్నమాట. అది డెఫినెట్లీ నచ్చలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీరో పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా నెగిటివ్గా అనిపించింది. ఈ కాలంలోని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళే హీరోస్ని పెట్టుకుంటారు. ఇతను దిల్ రాజు నెఫ్యూ అంట, ఆశిష్ అన్న అతను. సో ఏంటంటే యాక్టింగ్ అంతా నాకు ఎక్కడా కనిపించలేదు. అసలు ఇంకా డెవలప్ అవ్వాలి. అలా డెవలప్ అయితే ఫ్యూచర్ మూవీస్లో బాగుండొచ్చేమో. బట్ ఈ మూవీలో అయితే తన పర్ఫార్మెన్స్ కూడా బాగా నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే తనే మెయిన్ క్యారెక్టర్ అనమాట. మూవీ మొత్తంలోని మనకి ఫేస్ కనిపించే ఒకే ఒక మనిషి తను కంప్లీట్గా. అలాంటిది తన పర్ఫార్మెన్సే అంతగా లేకపోయేసరికి మనకు ఆబ్వియస్లీ ఆ మూవీ అన్నది డల్ అయినట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చలేదు. స్టార్టింగ్లో ఓకే అనిపించినప్పటికీ నాకు స్టార్టింగ్లోనే మొత్తం స్టోరీ మొత్తం అక్కడే రివీల్ చేసేసి ఏదో నడిచినట్టు అనిపించింది. అసలు సస్పెన్స్ అన్నది ఏమీ లేదు, థ్రిల్లింగ్గా ఏమీ లేదు. అండ్ ఇందులో ప్లాట్ ప్రకారం చూసుకున్నట్లయితే వైష్ణవి చైతన్య ఎవరన్నా చంపేస్తుందా లేకపోతే ఎలా ఐడెంటిటీ తీసుకుంటుంది అన్నది కూడా మనకు చూపించలేదు. ఫస్ట్ ఒకటే యాక్సిడెంట్ అని చూపిస్తారు. బట్ నెక్స్ట్ 2 ప్లేసెస్లో కూడా ఏంటంటే యాక్సిడెంటా లేకపోతే తినే క్రియేట్ చేసిందా అన్నది కూడా తెలీదు. దానివల్ల ఒకవేళ తినే కానీ అలాంటి చేసి ఉన్నట్లయితే తను ఒక క్రైమ్ చేసినట్టు. సో ఆ క్రైమ్ని ఎవరు పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతున్నారు. ఎవరిని పడితే అది పొడి చేస్తూ ఉంటుంది అండ్ ఇలాంటివన్నీ చేస్తుంటుంది. సో నాకు ఇవన్నీ కూడా చాలా నెగిటివ్గా అనిపించింది మూవీలో. డెఫినెట్లీ ప్లాట్ ఇంకా బాగా రాయాల్సింది అండ్ డైరెక్షన్ కూడా ఇంకా బాగుండాల్సింది. అంత అట్రాక్టివ్గా అయితే నాకు మూవీ ఎక్కడ అనిపించలేదు. అండ్ మన తెలుగు మూవీస్లోనే అనుకుంటా దెయ్యంతో రొమాన్స్ చేయడం చూపిస్తారు. ఈ మూవీలో అయితే మరీ దారుణం. ఆఖరికి దెయ్యాన్ని కూడా దాన్ని ఏమంటారు కాలు, నడుము, నెక్ అన్నీ కూడా ఫోకస్ చేసి వాళ్ళ బాడీ పార్ట్స్ చూపిస్తున్నారు. నాకు చాలా చిరాకు అనిపించింది ఆ కాన్సెప్ట్ ఏదైతే అది చూపించారో. సో అలా కాకుండా ఉండుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. దానికోసం ఒక సాంగ్ కూడా పెట్టారు, దెయ్యంతో రొమాన్స్ అంట. సో అది నాకు నచ్చలేదు. సో ఓవరాల్గా మూవీ అయితే బిలో యావరేజ్ అనిపించింది. చూడాలనుకుంటే ట్రై చేయండి ఒకసారి. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు BHK by Honest Content.